మా ఫ్యామిలీ కలుపుకోవడం కాదు, ఒకటే సింగిల్ ఫోటో ఎంత తొందరగా వాట్సాప్ లో పంపించగలిగితే అంత తొందరగా మనకి సావనీరు తయారవుతుంది. లేకపోతే వాళ్ళ పేరు దగ్గర అక్కడ బ్లాంక్ ఉంటుంది, ఫొటోస్ ఉండవు. అది ఓల్డ్ ఫొటోస్ రావాలి, న్యూ ఫ్యామిలీ ఫోటో రావాలి. దిస్ ఈజ్ మస్ట్ కంపల్సరీ. దానివల్లే సామాన్యుడు లేట్ అవుతుంది. లేట్ అయ్యే ఛాన్స్ ఉంటే కనుక 2-3 days కన్నా ఎక్కువ డిలేట్ చేసేది లేదు. ఫస్ట్ వెళ్ళగానే చేయవలసిన పని మీరు అందరూ అది మీరు ఆల్రెడీ రాసి ఇచ్చిన అడ్రస్లకి సామాన్యుడు పంపించడం జరుగుతుంది. ఈ రోజు మీరు అందరూ అడ్రస్ రాశారు, కాంటాక్ట్ అడ్రస్. మీరు ఆ అడ్రస్ లో ఉంటున్నారని మేము అనుకుని పోస్ట్ చేస్తాం. అది కాబట్టి సామాన్యుడు మీకు ఆ అడ్రస్కి వస్తుంది. దయచేసి ఫొటోస్ ఓల్డ్ అండ్ న్యూ ఎవరికైతే వాట్సాప్ లేదు హార్డ్ కాపీస్ పసుపులేటి సత్యనారాయణకి కానీ చీకట్ల కిరణ్కి కానీ మన బాబా తుమ్మ గారికి కానీ కావలి గారికి కానీ ఎవరు టచ్ లో ఉంటే వాళ్ళకి ఆ ఫొటోస్ అందజేయండి. వాట్సాప్, నెట్, కంప్యూటర్ ఇవన్నీ మాకు ఐడియా లేదు అనుకున్న వాళ్ళు కంపల్సరీ వాళ్ళకి అందజేయండి. అది. అండ్ సెకండ్ థింగ్, మన దగ్గర ఆల్రెడీ ఎక్స్ట్రా ఒక 5 మెమోంటోస్ ఉన్నాయని చెప్పాము. అది ఎవరికైనా కాస్ట్ లో కావాలంటే తీసుకోవచ్చు అని చెప్పాము.
దాని ప్రైస్ వచ్చి 5100 grams ప్యూర్ సిల్వర్ విత్ స్కూల్ ఎంబ్లమ్. కాబట్టి అది ఎవరైనా కావాలి అంటే ఆల్రెడీ కొందరు తీసుకున్నారు, ఇంకెవరికైనా కావాలంటే ఫర్దర్ ఆర్డర్ ఇవ్వడానికి ఆర్ఎల్స్ 1-2 మిగిలి ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్. సేమ్ ఇది యాక్టివ్ మెంబర్స్ ప్రకాశం కానీ, పసుపులేటి సత్యనారాయణ కానీ, కిరణ్ కానీ, తుమ్మా కానీ ఎవరిని కాంటాక్ట్ చేసినా సరే 1-2 days లో కానీ 2-3 days లో కానీ ఆ సిల్వర్ కాయిన్ అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ థింగ్ ఫొటోస్ పంపించడం, అండ్ సెకండ్ థింగ్ మనం మళ్ళీ ఈ విధంగా రీయూనియన్ ఎలా చేసుకుందాం. ఎనీ ఐడియాస్? 5 years, 1 year, 2 years? ఐడియా ఏమనుకుంటున్నారు మీరు? हम नहीं छोड़ेंगे हम मगर तेरा साथ ना छोड़ेंगे. Thank you all. సూపర్ అన్నమాట. ఒకసారి మనం క్లాప్స్ కొట్టేసుకోండి. ఎప్పుడు ఆనందం, ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. ఏటికి 1-2 పండుగలేమో ఊరికి వస్తాయి, కానీ చెలిమిలో మాత్రం రోజు రోజు సందడులుంటాయి. హోలీ రంగులలాగా విడిగా మనసులు చేరాయి, ఒకటై కలిసేసరికే కనిపించాయి హరివిల్లైపోయి. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. స్నేహం అను నదిలోన లోతుల్లో మునిగాము, ఆ చోటే అమ్మ నాన్న ప్రేమను చూసాము. ఎన్నెన్నో బంధాలు ఆస్తులకై వచ్చేను, మా స్నేహం మాతో ఉండే ఆప్తులనిచ్చేను. బాధలలో నా కంటిని తుడిచే చేతులు మిత్రుడివేగా, సాధనలో నా సాయము చేసే దైవము స్నేహితుడేగా. కృష్ణుడికి కోవెలుంది, కర్ణుడికి లేదేంటి, చెలిమికి గుడి కడితే అందులో తప్పేంటి. అందరి కంట్లో మాది ఓ పేదల ఇల్లే, ప్రేమకు మాత్రం ఎప్పుడు పెద్దల ఇల్లే. చల్లని స్నేహం నీడలో ఈ పొదరిల్లే, తెల్లగా మెరిసే చక్కని తాజ్మహల్. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం.
వచ్చేవే అబ్బాయిల కలలే ఏదో సాధించే కొరకే కన్నుల కలలే చీకటి తెరలో కనుమరుగవుతాయంట మనసున కలలే నిజముగా ఎప్పుడు మనకెదురొస్తాయంట ఈ ఒక్క మాట కోసం ఇదే తపస్సు చేసింది ఒక్క రోజు చాలు 7 జన్మలెత్తండి ధైర్యమంటూ రాయబోయి మనలో ఎవరం దాపరికాలే లేవుగా మనలో నిత్యం మా పెదవుల్లో ఎప్పుడు నవ్వుల వర్షం మా మనసుల్లో ఎన్నడూ ఆ మధుమాసం ఫ్రెండ్షిప్ తీయని పుష్పం ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం ఇంటికి ఒకటో రెండో పండుగలేమో ఊరికి వస్తాయి కానీ చెలిమిలు మాత్రం రోజు రోజు సందడులుంటాయి హోలీ రంగులలాగా విడిగా విడిగా మనసులు చేరాయి ఒకటై కలిసే సరికే కనిపించాయి హరిజిల్లైపోయి కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట 2 ఆత్మలు కోరుకున్నవి ఓ వరం రూపురేఖలు వేరట ఊపిరొకటే చాలట ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట 2 ఆత్మలు కోరుకున్నవి ఓ వరం బొరుసులేని నాణానికి విలువుంటుందా మనమిద్దరము పుట్టుండకపోతే చెలిమికి విలువుందా సూర్యుడు చంద్రుడు లేని గగనానికి వెలుగుంటుందా మన కన్నులలో కొలువుండకపోతే చెలిమికి వెలుగుందా గలగలమని సిరిమూవగా కలతెరగని చిరునవ్వుగా నా ఎదలయలే తన మధురిమలై పాడాలి నీ స్నేహం కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట